హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. సో ఏపీఎస్సి మరియు టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఏ విధంగా అప్రోచ్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఏ విధంగా సాధించాలి అనే అంశాన్ని ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. సో మేలో బహుశా జాబ్ క్యాలెండర్ ఇవ్వటానికి టీజీపీఎస్సి సిద్ధంగా ఉన్నది. సో ఈ సమయంలో మంచి నోటిఫికేషన్ అన్నది గ్రూప్ 2లో రావటం జరుగుతుంది. సో అదేవిధంగా ఏపీఎస్సికి సంబంధించి కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. సో త్వరలో ఇక్కడి నుంచి కూడా జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉన్నది. సో ఇలాంటి సమయంలో మనం ముందుగా ఒక స్టెప్గా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే అవి మంచి రిజల్ట్స్ రావటం జరుగుతుంది. సో టీజీపీఎస్సికి సంబంధించి మీ టార్గెట్ 600. ఈ 600కి 400+ మీరు స్కోర్ చేసే విధంగా మీ ప్లాన్స్ అన్నీ కూడా ఇప్పటి నుంచి సిద్ధం చేసుకోవాలి. సో మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. సో ఈ 4 పేపర్స్లో ఈచ్ పేపర్లో మీరు అట్లీస్ట్ 100 స్కోర్ చేసే విధంగా వర్కౌట్ చేయగలిగితే ఈజీగా మనం ఇక్కడ జాబ్ సాధించవచ్చు. సో పేపర్ 4 ఈజీగా 100 నుంచి 110, 120 మధ్యలో ఇక్కడ మనం స్కోర్ చేయగలుగుతాం. పేపర్ 3 ఎకానమీకి సంబంధించి అప్డేట్స్ అవన్నీ క్లియర్గా ఫాలో అయ్యి కాస్త ఇక్కడ ఎఫర్ట్స్ని మనము కరెంట్ రిలేటెడ్గా తీసుకొని వెళ్ళగలిగితే ఇక్కడ 100+ స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది ఈ ఏరియాలో మిస్ అయిపోతూ ఉంటారు. సో ఎక్కడైతే మిస్ అవుతారో దానిని మీరు క్యాచ్ చేయగలిగారు అంటే సో ఇక్కడ మీకు స్కోరు బ్రహ్మాండంగా పెరుగుతుంది. అక్కడ వాళ్ళు 150కి ఇచ్చినప్పుడు 50 మార్కులు పోయినా కానీ 100 అయితే స్కోర్ చేసే విధంగా మన స్ట్రాటజీ ఉండాలి. సో దానికి బేసిక్స్ ఏం చదవాలి, అప్డేట్స్ ఎక్కడ చేసుకోవాలి, కన్వెన్షనల్ కాకుండా వేరే ట్రెండ్ ఎగ్జామినర్ మారిస్తే దానికి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఈ విధమైన అప్రోచ్ తోటి ఇక్కడ 100+కి మనం చేరుకుంటాం. సో ఇప్పటివరకు బేసిక్ క్వశ్చన్స్ డేటా మీద ఇచ్చాడు. సో నెక్స్ట్ ఎగ్జాము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కానీ లేదా కరెంట్ బేస్డ్ ఇస్తే అందరూ డేటా మీదే ఫోకస్ పెడతారు, ఇటు పిఐబి నుంచి వచ్చే డేటాలో మిస్ అయిపోతారు. అందుకని బ్యాలెన్స్ చేసుకుంటూ డేటా ప్లస్ కరెంట్ రిలేటెడ్ 2 బ్యాలెన్స్ చేయగలిగితే ఇక్కడ 100+ వస్తుంది. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి ఇది మంచి స్కోరింగ్ ఏరియా. ఇక్కడ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువ పడాలి, అదేవిధంగా ప్రాక్టీస్ ఎక్కువ రావాలి. సో అప్పుడు ఈజీగా ఇక్కడ 100+ అనేది చేరుకోగలుగుతాం. సో పేపర్ 1 సో ఇక్కడ 150కి 100+కి మనం ట్రై చేయగలిగితే 80 to 90 వచ్చినా కానీ అది మంచి స్కోరే అవుతుంది. ఈ 80 to 90లో కొన్ని బేసిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాటిని పట్టుకోగలిగిన 50 నుంచి 60 మార్కులు ఎట్టుపోవు. మిగిలిన లిటిల్ బిట్ ఎఫర్ట్స్ మనం పెట్టుకోగలిగితే ఇంకొక 20 నుంచి 30 మనం ఇక్కడ స్కోర్ చేసుకుంటాం. ఈ విధంగా 400+కి మనం రీచ్ అవ్వటం జరుగుతుంది రాబోయే నోటిఫికేషన్లో. అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఏదైతే స్ట్రాటజీ ఇచ్చామో లాస్ట్ టైము దాంట్లో 300కి 200+ చాలామంది అభ్యర్థులు సాధించడం జరిగింది. సో మనం టెస్టులు ఇచ్చాం, ఆ టెస్టులు క్లాసులు, బేసిక్ క్లాసులు, మెటీరియల్ టెస్టులు ఫాలో అయినా ఏ అభ్యర్థి అయినా కానీ కనీసం 200 ఈజీగా చేసే విధంగా ఇవ్వటం జరిగింది. సో ఇప్పటి నుంచి మళ్ళీ ప్లాన్ చేసుకోగలిగితే ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈజీగా జాబ్ సాధిస్తారు. సో కొత్తగా ఏర్పడ్డాయి 2 గవర్నమెంట్లు, ఇటు తెలంగాణ మరియు ఆంధ్ర. వీళ్ళు ఇంతవరకు అయితే నోటిఫికేషన్ ఏది ఇవ్వలేదు. ఇప్పటివరకు ఇచ్చినవంతా కూడా పాత గవర్నమెంట్లు ఇచ్చినవే. సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఇచ్చి తీరాలి. సో ఆ క్రమంలో చూసినా నోటిఫికేషన్ రావటం అయితే తథ్యం. సో వస్తుంది, మీరు ప్లాన్స్ రెడీ చేసుకోండి. ఈరోజు నేను అంతర్జాతీయ అంశాలు ఏ విధంగా మీరు చూడాలి అనే అంశాన్ని వివరిస్తాను. సో ఇది గ్రూప్ 2కి ఉపయోగపడుతుంది, ఏపీకి, టీజీకి, వేరే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ అంశాల మీద కనీసము మనకు 5 నుంచి 10 ప్రశ్నలు అనేవి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు, యుఎన్ఓ అనుబంధ సంస్థల మీద కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ రండి. అదేవిధంగా ప్రాంతీయ సంస్థలు సార్క్ కానీ, బ్రిక్ కానీ ఇట్లాంటివన్నిటి మీద ఒక ప్రశ్న రావచ్చు. మేజర్ ఈవెంట్స్ ఇన్ ద వరల్డ్, ఏదైనా 2 దేశాల మధ్య క్లాష్ కానీ, లేదా ఇప్పుడు మయన్మార్లో భూకంపం లాంటిది మేజర్ ఈవెంట్స్ ఏదన్నా ఇంటర్నేషనల్లో ప్రభావం చూపే ఉంటే అక్కడ ఒక ప్రశ్న అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇండియా అండ్ వరల్డ్, సో అమెరికాతో రిలేషన్స్ కానీ లేదా యూరోపియన్ యూనియన్తో కానీ
లేదా నైబర్స్తో కానీ వీటి సరౌండింగ్ చేస్తూ మనకు 2 to 3 క్వశ్చన్స్ ఈ ఏరియాలో వస్తాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్కి సంబంధించి సిఆర్పిఎఫ్, సో కాన్ఫరెన్సెస్ కానీ, రిపోర్ట్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, అండ్ ఫేమస్ పర్సనాలిటీస్ అపాయింటెడ్ ఫర్ ఐఎంఎఫ్ చీఫ్ అని, లేదా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి పర్సనాలిటీ అపాయింట్మెంట్స్ కానీ, ఇంటర్నేషనల్ రేంజ్లో ఉండే ప్రైజెస్, ఇట్లాంటి ఈ అంశాల మీద మనకు 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ చదివితే మనకి ఇక్కడ 5 నుంచి 10 మార్కులు ఎటు మిస్ కావు. సో ఆ విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్రతి టాపిక్ని కూడా క్రిస్టలైజ్ చేసుకొని ప్లాన్ రూపొందించుకొని చదివితే జాబ్ అదే వస్తుంది. మీకు ముందు ABCD 4 కనిపిస్తాయి. వీటిల్లో ఒకటి బబుల్ నింపటమే. ఆ బబుల్ నింపేదానికి ఇంత ఎఫర్ట్స్ కరెక్ట్గా పెడితే వన్ టైం సెటిల్మెంట్ ఒక్కసారి జాబ్ సాధిస్తే ఇక రిమైనింగ్ 20 to 30 ఇయర్స్ వెనక్కి చూసుకోగల జీవితంలో. సో సాధించండి. అది ఎగ్జిక్యూటివ్ జాబ్ అంటే దాని పవర్ వేరే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ జాబ్, సో ఆ గ్రీనింగ్ పెన్ను దాని పవర్ వేరు. సో వర్క్ చేయండి, జాబ్ సాధిస్తారు. నెక్స్ట్ ముఖ్యమైనది, ఇప్పుడు మీరు అంతా న్యూస్లో బాగా చూస్తున్నది మయన్మార్లో భూకంపం రావటం. సో దానికి ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఆపరేషన్ బ్రహ్మ ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఇండియన్ ఆర్మీ తోటి. సో 28 మార్చిన మియన్మార్లో భూకంపం వచ్చింది. అక్కడ బాధితులకి భారత్ 118 మంది సభ్యులతో కూడిన ఒక మెడికల్ ఎయిడ్ని పంపించింది. సో ద టీమ్ లెడ్ బై జగనీత్ గిల్. సో ఈయన టీం లీడ్ చేసి అక్కడ మెడికల్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా అక్కడ బాధితులు ఎవరున్నారో వాళ్ళకి అందిస్తున్నాం. దాని పేరే ఆపరేషన్ బ్రహ్మ. ఇంపార్టెంట్. సో ఈ హెల్ప్ అన్నది మనము విదేశాంగ విధానమైన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ NFP అంటారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ భారతదేశానికి సరౌండింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి కష్టం వచ్చినా, వాడు శత్రువైనా మిత్రువైనా కానీ మనం ఒక అడుగు ముందేసి మనం ఆదుకోవటం కానీ, వాళ్ళతో సత్సంబంధాలు ఫస్ట్ పాయింట్, సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాం అనేదే చెప్పటమే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో దీన్ని మనం 2008లో రూపొందించాం. బట్ మోడీ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇది ముందుకు వెళ్ళటం జరిగింది. సో ఇక్కడ మనకు టాపిక్ ఏంటి? ఇండియా అండ్ మియన్మార్. సో ఈ రెండు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్గా ప్రజెంట్ ఏంటో చూసుకుంటాం, దీని మీద కరెంట్ బర్నింగ్ టాపిక్ ఏంటో చూసుకుంటాం, దీని పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ ఏముందో చూస్తాం, దీని పాయింట్ ఆఫ్ వ్యూలో జియోగ్రఫీ ఏముందో చూస్తూ ఉంటాం. అలా ఒక ఆస్పెక్ట్ తీసుకున్నప్పుడు హోలిస్టిక్గా కవర్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతారు. ఉదాహరణ జియోగ్రఫీ చదువుతూ ఉంటారు. మీరు చదువుతున్నప్పుడు పర్టికులర్గా అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మియన్మార్తో అతిపెద్ద బౌండరీని షేర్ చేసుకుంటున్న రాష్ట్రం ఏది? ఏ మిజోరాం, బి మణిపూర్, సి నాగాలాండ్, డి ఇంకోటేదో ఇవ్వటం జరుగుతుంది. మనం బార్డర్స్, స్టేట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం, కానీ ఈ సడన్గా వీడు మియన్మార్ని ఎందుకు అడిగాడు? అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వదిలేసి అది కూడా అడిగితే సరే భూకంపం వచ్చింది అనుకుందాం, అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తున్నది, దాని తర్వాత ఏది అనేది ఏటి. ఈ విధంగా ఒక పాయింట్ని తీసుకున్నప్పుడు మీరు దాని రిలేటెడ్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా ఉంటే లిటిల్ బిట్ కొద్దిగా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా ప్రశ్నలు ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. అక్కడ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ప్రశ్న చాలా ఈజీగా ఉంది, అర్రే నేను చదివితే ఇంకొద్దిగా బాగా చేసేవాడిని, కొద్దిగా రివిజన్ చేస్తే బాగా చేసేవాడిని, కొద్దిగా మిస్టేక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 10 ప్రశ్నలు చదివి తెలిసి వదిలేశాను, ఇట్లాంటివన్నీ రావటానికి కారణం ఈ అప్రోచ్లో తేడా ఉండటమే. అందుకని చదువుతున్నప్పుడే ఇండియా మియన్మార్ అయిపోయింది, ఆపరేషన్ బ్రహ్మ అయిపోయింది. బ్రహ్మ తర్వాత బార్డర్ 1643 కిలోమీటర్ షేర్ చేసుకుంటుంది 4 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫిబ్రవరి 2025 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇండియాకి మియన్మార్కి సంబంధించి బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ ఫెన్సింగ్ వేసుకోవాలని నిర్ణయించింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది కరెంట్ రిలేటెడ్గా. మనకు ఇప్పటికే 9 కిలోమీటర్స్ వీళ్ళు ఫెన్సింగ్ వేశారు. మన ఎగ్జామ్ టైం నాటికి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఫెన్సింగ్ పూర్తయిందన్నది మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నది. ఇది రీసెంట్ March 16, 2025 9 కిలోమీటర్స్ వేసాం. నాగాలాండ్ నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ మీదుగా బార్డర్ అంతా కూడా ఇగోండి ఇక్కడ కన్స్ట్రక్ట్ జరుగుతూ వస్తుంది.
మొత్తం ఫెన్సింగ్ 1643 కిలోమీటర్స్. సో ఏ దేశంతో ఫెన్సింగ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి రోహింగాస్ మైగ్రేషన్ కాకుండా ఆపటం, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. ఇంకా దీని రిలేటెడ్గా చాలా ఇష్యూస్ ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఇండియా, థాయిలాండ్, మియన్మార్, ఐఎంటీ అంటారు దీన్ని, ఇండియా, మియన్మార్, థాయిలాండ్, ఈ ట్రేడ్ రూట్ని కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ కూడా ఫర్దర్ కరెంట్లో వస్తే చూసుకోవాలి. వాటితో పాటుగా హిస్టరీ, మియన్మార్ రాగానే దాని రిలేటెడ్ హిస్టరీ ఏమైనా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఆంగ్లో బర్మా వార్, దీన్ని ఇప్పటికీ దాదాపు 4-5 సార్లు వివిధ రూపంలో ప్రశ్నలు రావటం జరిగింది. ఫస్ట్ ఆంగ్లో బర్మా వార్ 1824 నుంచి 26, సెకండ్ 1852, థర్డ్ 1885. మొత్తం ఆంగ్లో బర్మా వార్స్ 3 జరగటం జరిగింది. 1824 నుంచి 1924, 2024. సో 200 సంవత్సరాలు పూర్తయింది ఆంగ్లో బర్మా మొదటి వార్ పూర్తయి. దానికి సంబంధించి కూడా కొన్ని యాక్టివిటీస్ నిర్వహించారు. సో ఈ కోణంలో కూడా ఆంగ్లో బర్మా వార్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి. సో వీటితో పాటు నేను మీకు ఒక చిన్న హోంవర్క్ లాగా ఇస్తాను, దాన్ని కూడా చూడండి. సుభాష్ చంద్రబోస్, మయన్మార్, ఇండియా, ఈ మూడింటికి లింక్ పెడుతూ ఉన్న హిస్టరీని ఒకసారి రీకాల్ చేయండి. ఇంకో సందర్భంలో నేను దీన్ని మీకు వివరిస్తాను. సో ఈ విధంగా ఒక టాపిక్ కరెంట్ రిలేటెడ్ వస్తే దాని రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ని మనం నోట్స్ తయారు చేసుకొని రెడీగా పెట్టుకొని, సో ఈరోజు మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు నుంచి ఎగ్జామ్ వరకు మనం తయారు చేసుకున్న నోట్స్ని మధ్య మధ్యలో రివిజన్స్ చేసుకుంటూ, దాని మీద టెస్టులు రాసుకుంటూ, ఎగ్జామ్ ముందు ఒక్కసారి చూసుకుంటే నేను అంటున్నా టీజీకి 400+ స్కోరు, ఏపీకి 200+ స్కోరు సాధించడం పెద్ద ఇష్యూ కాదు. మీ సోదరిమణులే అందరే సాధిస్తున్నారు. సో మీరు కొత్తగా సాధించేదేం లేదు. సో ప్రయత్నిస్తే సాధించగలుగుతాము. మన ఫ్రెండ్సే సాధిస్తున్నారు కదండి. సో సాధించలేని స్కోర్ ఏమీ కాదు కదా అది. సో ప్రయత్నం చేయండి, పర్ఫెక్ట్గా వర్క్ చేయండి. సో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అవే వస్తాయి. కానీ స్ట్రాటజిక్ అండ్ స్మార్ట్ వర్క్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండోనేషియా సెట్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది బ్రిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసాం మనము. 27th March 2025. ఇంకా ఇండోనేషియా చేరలేదు, ఎగ్జామ్ నాటికి చేరితే చేరింది అని చెప్పుకుంటాము. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్లో ట్రంప్ 2 April అంటే రేపటి నుంచి ఈ ట్రంప్ టారిఫ్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్గా ఇంపోజ్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు డాలర్ బలంగా ఉంది, డాలర్ని రీప్లేస్ చేయాలని ఎన్డీబీ భావిస్తున్నది. బ్రిక్ కంట్రీస్, BRICS బ్రిక్ కంట్రీస్ భావిస్తున్నాయి. మీరు డాలర్కి ఎగెనెస్ట్గా ఎన్డీబీ నుంచి ఏదైనా కరెన్సీ తెస్తే మీ మీద ఇంకా ట్రంప్ ఛార్జెస్ వేస్తానని ట్రంప్ బెదిరించాడు. వాటిని నువ్వు చేతనైంది చేసుకో అని బ్రిక్ కంట్రీస్ ఒక కామన్ కరెన్సీని కూడా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాయి. సో డాలర్కి ఆల్టర్నేటివ్గా చైనా ముందుకు వచ్చి బ్రిక్స్ నుంచి ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ తెస్తే ట్రంప్ కనబడకుండా పోతుంది. సో అందుకని ఈ ఎన్డీపీ రిలేటెడ్గా, బ్రిక్స్ రిలేటెడ్గా ఏదొస్తున్నా కానీ కాస్త ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ యొక్క బ్యాంక్ ఇది. వివిధ సందర్భాల్లో చెప్పుకున్నాం, మళ్ళీ తర్వాత డీటెయిల్స్ చూద్దాం. సో దీనికి ఒప్పందం 2014, ఇది పెట్టమని చెప్పింది కూడా భారతదేశమే. ఇది 2015 నుంచి అమల్లోకి వచ్చింది. హెడ్ క్వార్టర్ షాంఘై. ఫౌండింగ్ మెంబర్స్ అందరూ కూడా ఇందులో సభ్యులే. వాటితో పాటుగా బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ అండ్ ఉరుగ్వే, ఇవి ఇప్పుడు బ్రిక్ బ్యాంకులో సభ్య దేశాలుగా ఉన్నాయి. వాటితో పాటు ఇండోనేషియా కూడా త్వరలో జాయిన్ అవుతుంది, ఇంకా కాలేదు. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మీరు కవర్ చేసుకోగలిగితే అరౌండ్ 5 to 10 మార్క్స్ మనకు పేపర్ 1 ఏదైతే ఉందో అంతర్జాతీయ అంశాలు అని వాటిని ఈజీగా చేయగలుగుతారు. సో ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. ఇంకా ఉన్న అప్డేట్స్ ఉంటే నేను మీకు తెలియజేస్తూ ఉంటా. అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు 9505753375 స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో దాంతోపాటుగా మనము ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉంటాం. కాస్త ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది కావాలి మనకు, ఏదో ఒక దారి అనేది మనకు కనబడుతూ ఉండాలి. అందుకని
ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ని కూడా కొద్దిగా నేర్చుకుంటూ ఉండండి. అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మంచి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. సో స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు దీని నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. సో కనీసం డైలీ ఒక 500 నుంచి 1000 రూపాయలైనా మనం సాధించుకోగలగాలి. లేదా ప్రయత్నం చేస్తాం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి. ఏదైనా జరిగి మిస్ అయినా కానీ ఫైనాన్షియల్గా మనకు ఒక దారి కనబడాలి. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేర్చుకుంటున్న ఈ మార్కెట్ టెక్నికల్స్ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. మరికొన్ని అంశాలతోటి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అంతర్జాతీయ ఏ విధంగా చెప్పామో అదేవిధంగా మిగిలిన కొన్ని అంశాలకు కూడా నేను హింట్స్ ఇస్తూ ఉంటా, ముఖ్యమైనవి మీకు అందజేస్తూ ఉంటా. సో ఛానల్ ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.